అసలు ఈ సినిమాలకు సీక్వెల్స్ ఎందుకు తీశారు? ఫ్యాన్స్‌కి రాడని దింపారనిపించిన కొన్ని సినిమాలేంటో చూద్దాం. అలా కాదు రప్పించాడా. ఫస్ట్‌గా 'కిక్'. 'కిక్' ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అందరికి తెలిసిందే. 'రవణ' టైమింగ్, కామెడీ స్టైల్ యూత్‌లో ఫుల్ క్రేజ్ క్రియేట్ చేసింది. ఆ సక్సెస్ మీద సీక్వెల్‌గా తీసిన సినిమా 'కిక్ 2'. ఎక్స్‌పెక్టేషన్స్ ఏమో హై, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. రిజల్ట్ ఫ్లాప్. నెక్స్ట్ సినిమా 'గబ్బర్ సింగ్'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్‌లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆ సినిమా. ఆ బ్రాండ్ వాల్యూ మీద వచ్చిన సీక్వెల్ 'సర్దార్ గబ్బర్ సింగ్'. హైప్ ఉన్న, కంటెంట్ వీక్‌గా ఉంది. ఆడియన్స్‌కి అస్సలు కనెక్ట్ అవ్వలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. క్లాసిక్ లవ్ స్టోరీ అయిన 'మన్మధుడు' నాగార్జున కెరియర్ లోనే అన్‌ఫర్గెట్టబుల్ బ్లాక్ బస్టర్. ఇయర్స్ తర్వాత వచ్చిన సీక్వెల్ 'మన్మధుడు 2' మ్యాజిక్ రిపీట్ కాలేదు. రిజల్ట్ ఏమో డిజాస్టర్. శంకర్ గారి మూవీ కెరియర్ లో ఇండియన్ సినిమా అనేది ఒక క్లాసిక్ మూవీ. సేనాపతి క్యారెక్టర్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. బట్ వాళ్ళు ఇండియన్ 2 అన్నారు. ఎక్స్పెక్టేషన్ ఏమో పీక్ లో ఉన్నాయి. బట్ అవుట్పుట్ ఏమో డిసప్పాయింట్ చేసింది. బిగ్గెస్ట్ షాక్ ఎట్ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ 'రామ్ ఇస్మార్ట్ శంకర్'. మాస్, ఎనర్జీ, హిట్ సాంగ్స్ యూత్ లో ఫుల్ హిట్ అయింది. ఆ సక్సెస్ మీద వచ్చిన సీక్వెల్ 'డబుల్ స్మార్ట్'. హైప్ మాత్రం మిగిలింది. థియేటర్ రెస్పాన్స్ 0. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అయితే సరిపోదు. పార్ట్ 2 కి కూడా కంటెంట్ ఉండాలి, లేదా బోల్తా అవడం పక్కా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇలానే రాడ్ దింపిన ఇంకేమైనా పార్ట్ 2 మూవీస్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.